హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజ్ లైఫ్ స్టైల్. ఏంటి అక్క చక్క కీరా కట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. ఏమన్నా స్నాక్స్ చేసుకుందామని చెప్పేసి గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ అయితే ఆన్ చేశాను. సో అది బ్యాక్గ్రౌండ్లో మనకి సిలిండర్ నుంచి గ్యాస్కి కనెక్షన్ ఇచ్చే పైప్ రాడ్ ఉంటుంది కదా, సో అదైతే లైట్గా విరిగినట్టు అయింది. సో గ్యాస్ హెవీ లీకేజ్ అయ్యి ఒక్కసారిగా ఫైర్ వచ్చిందనమాట. సో కొంచెంలో అయితే ప్రమాదం తప్పిందని చెప్పి హ్యాపీగా కీరా కోసుకొని తింటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ షాప్లో చూపించినా సరే ఇదైతే వర్క్ అవ్వదు, మేమైతే రిపేర్ చెయ్యము, ఈ పార్ట్స్ ఏం దొరకవు అని చెప్పారు. సో ఇంకా తప్పక కొత్త గ్యాస్ కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో పాతది పోయిందన్న బాధ కన్నా కొత్తది వచ్చిన ఆనందం కొంచెం లిటిల్ బిట్ ఉంది. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నానండి. సో ISI మార్కింగ్ ఉందన్నమాట. దీనికి కొంచెం సేఫ్టీ రూల్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కాషన్లో రాసేసి ఉన్నారు అనమాట టాప్ సైడ్లో, అది కూడా చదివాను. సో ఇది సేఫ్టీయే కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఏ గ్యాస్ స్టవ్ అయినా ఎంత మంచి గ్లాస్ అయినా సరే హీట్ గ్లాస్ పైన వాటర్ పడితే అది ఒక్కసారి బ్రేక్ అవుతుంది అనమాట. అక్కడ ఇంకా కొంచెం హెవీ బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, సేఫ్టీగా ఉండాలని చెప్పారు. పాత గ్యాస్ స్టవ్ తీసేస్తుంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సో ఎంతైనా డే మొత్తం మనం కిచెన్లోనే గడిపేస్తాం కదా, అది అందులో మా అమ్మ వాళ్ళు తీసిచ్చిన గ్యాస్ స్టవ్ అనమాట. సో ఇదైతే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న రాడ్డే అనమాట పాత గ్యాస్కి కూడా రిపేర్ అయింది. సో దీనికైతే 3 స్టాండ్స్ ఇచ్చారు, ఉండేది 2 బర్నర్స్ కదా, ఇది ఎందుకు ఇచ్చారని చెప్పి చాలాసేపు ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఈ ఎక్స్ట్రా స్టాండ్ గురించి మీకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పొయ్యిని లక్ష్మీదేవిగా అండ్ ఫైర్ని అగ్నిదేవుడిగా కొలుస్తాం కదా. సో ఏదైనా సరే మన ఇంట్లోకి ఒక వస్తువు యాడ్ అయిందంటే అది మనం ఎంతో సెంటిమెంటల్గా ట్రీట్ చేస్తాము. సో అందులో గ్యాస్ కాబట్టి ఆడవాళ్ళకి ఇంకా సెంటిమెంట్. న్యూ గ్యాస్ ఓపెన్ చేస్తున్న హ్యాపీనెస్లో నేనుంటే మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుందనమాట. ఏం అవ్వలేదు కాబట్టి ఓకే, మన అయితే పరిస్థితి ఏంటి అనేది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కిచెన్లో ఇలాంటి థింగ్స్ నార్మల్ అండి. సో లేడీస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ విషయంలో. మనం బాగుంటే మన ఫ్యామిలీస్ అనేవి హ్యాపీగా ఉంటాయి. ఇవాళ గ్యాస్ కష్టాలు అయితే ఇవన్నమాట. కొత్త గ్యాస్ పైన ఏం కుక్ చేసాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.